స్టూడెంట్స్. సో నేను ప్రీవియస్ పేపర్ ఫస్ట్ యాడ్ స్టూడెంట్స్ సెమిస్టర్ 2 వాళ్ళకి ప్రీవియస్ పేపర్ అనేది ఐఎమ్ గోయింగ్ టు షో యూ. సో చూడండి అన్న, మనకి 4 యూనిట్స్ ఉంటాయన్నమాట. సో 4 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 3 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో అలా మనకి 4 యూనిట్స్ నుంచి టోటల్గా 12 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 12 క్వశ్చన్స్లో నుంచి మనం ఓన్లీ 8 క్వశ్చన్స్ మనం రాయాలన్నమాట. ఓకే, సో ఇదేంటి సెక్షన్ ఏ. సో సెక్షన్ ఏ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ మా. సో 8 4s 32. ఇప్పుడు సెక్షన్ బికి వచ్చేస్తే సెక్షన్ బిలో కూడా మనం ఏంటంటే యూనిట్ 1లో నుంచి మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో కంపల్సరీ యూనిట్ 1 నుంచే ఇస్తాడు. సెక్షన్ బిలో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఏబి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట. ఇది కంపల్సరీ యూనిట్ 1 నుంచే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 2 నుంచి వస్తుంది ఇంటర్నల్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ 4 వచ్చేసి యూనిట్ 3 నుంచి వస్తుంది. ఇది కూడా ఇంటర్నల్ చాయిస్. అంటే మోస్ట్లీ నేనే ఇంటర్నల్ చాయిస్ ఇస్తాడనమాట. సో అంటే మనం ఏదైనా ఒక యూనిట్ తీసుకున్నప్పుడు మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేస్తే మనకి ఓ గ్రేడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 4 నుంచి దే విల్ గివ్. సో వీటికి మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ అనేవి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, మోస్ట్లీ ఉన్నాయి. సో నేను ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ మోడల్ పేపర్ 1 అంటే ప్రీవియస్ పేపర్ 1. సో ఇంకా నా దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఇవి చదివితే చాలు మోస్ట్లీ యూ విల్ గెట్ ఓ గ్రేడ్. నేను ఏమైతే పేపర్స్ పోస్ట్ చేస్తున్నానో అవి చదివితే చాలు మీరు. ఓకే, సో వన్స్ అగైన్ ఐఎమ్ షోయింగ్ చిన్నగా చూపిస్తాను సో దట్ మీకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. నా దగ్గర మోస్ట్లీ 5 to 6 years నుంచి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఓకే, సో ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను. ఇవి చదువుకుంటే చాలు డెఫినెట్లీ యూ విల్ గెట్ ఓ గ్రేడ్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే please subscribe, share with your friends and don't forget to like. So if you like, it will be somewhat encouragement for me to do some videos. Okay, so thank you, have a nice day, bye, take care.